అవని వేదవతితో అంటూ ఉంటుంది, నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చావో పూజ గదిలోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నావు? నీ జాతకం అమ్మవారి జాతకంతో కలిసింది కాబట్టి ముక్కు పొడకని ఇవన్నిటిని టచ్ చేయగలుగుతున్నావు. కానీ నా మీద అమ్మవారి కృప ఉంది. నీలాంటి జాతకం కాకపోవచ్చు, కానీ అమ్మవారి కృప ఉంది కాబట్టే నేను పూజ గదిలోకి అడుగు పెడుతున్నాను. నువ్వు ఈ ఇంటికి కోడలికి ఎలాగ వచ్చావో నేను కూడా ఈ ఇంటికి కోడల్నే. నీకెన్ని హక్కులున్నాయో నాకు అన్ని హక్కులున్నాయి. నన్ను వద్దు కాదు అని చేయొద్దు అని చెప్పి అనడానికి నీకు ఏ హక్కు లేదు అని చెప్పి వేదవతికి అలా చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే అవని ఆగు అని చెప్పి శ్రీకర్ ఆపుతాడు. ఇక అప్పుడు శ్రీకర్ అడుగుతాడు, ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, సత్య వారి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు నేను నిన్ను కలవడానికి వచ్చాను. నువ్వు నన్ను చూడడానికి ఎందుకని ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇష్టం లేదా అని, తన మొహం చూడడమే ఇష్టం లేదని ఎందుకు అలా అన్నావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటే ఇక అవని షాక్ అవుతుంది. అదేంటి అప్పుడు శ్రీకర్ వచ్చాడా, మరి నాకు సత్య ఎందుకు చెప్పలేదు అని చెప్పి గబగబా సత్య వారి ఇంటికి వెళ్తుంది. ఇక వాళ్ళమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఇక అవని అడుగుతుందనమాట సత్యని, ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీ ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ రోజు నా బావ శ్రీకర్ బావ వచ్చాడా నన్ను కలవడానికి అని చెప్పి అవని అడుగుతుంది. అప్పుడు సత్య అవును అవును అవని వచ్చాడు. అయితే ఏంటి నీకెందుకు నా భార్య మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి, ఏమైనా పెళ్లి చేసుకుంటావా ఏంటి అని చెప్పి శ్రీకర్ అడిగాడు అవని అని చెప్పి కావాలని చెప్పి అలా శ్రీకర్ మీద చెప్తూ ఉంటాడు. మరి అవని నమ్ముతుందా, మరి ఏమవుతుంది కమింగ్ ఎపిసోడ్లో, సత్య గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది అవని అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.